జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఓ అంగదా, మా అపచారాన్ని, మా అపరాధాలన్నింటినీ క్షమించు. అయితే నేను వెళ్ళి నీ పినతండ్రికి సుగ్రీవునికి వనభంగ విషయాన్ని చెబితే ఆయన సంతోషించాడే కానీ కోపించలేదు. పైగా మిమ్మల్ని త్వరగా కలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నాడు. వానరులందరినీ త్వరగా పంపించమని నాతో చెప్పాడు అని దధిముఖుడు అనగానే అప్పుడు అంగదుడు వానరాదులందరితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. శంకే శ్రుతోయం వృత్తాంతో రామేణ హరియూధపాహ. ఓ వానరులారా, శ్రీరామచంద్రునికి విషయమంతా తెలిసినట్టుంది. ఇంకా మనం ఆలస్యం చేయకూడదు. కార్యాన్ని సాధించి కూడా ఇంకా ఆలస్యము చేయటం అనేటటువంటిది తగదు. అయితే మీరందరూ ఏది నిర్ణయిస్తే అదే చేద్దాం. నేను యువరాజునే అయినా మిమ్మల్ని ఆజ్ఞాపించగలిగిన వాడినైతే కాదు. ఎందుకంటే మీరంతా కార్యాన్ని సాధించినటువంటి వారు. అట్లాంటి మిమ్మల్ని నేను అనాదరించకూడదు అని యువరాజు అంగదుడు అనగానే వానరులందరూ ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ యువరాజా అంగదా, రాజువి అయి ఉండి కూడా ఏవం వక్ష్యతి కో రాజన్ ప్రభుస్సన్ వానర ఋషభ. ఇంత వినయంగా మాట్లాడుతున్నావే, అసలు ఈ ప్రపంచములో రాజులైన వారు ఇంత వినయంగా ఎవరు మాట్లాడగలరు అంగదా? సాధారణంగా పదవి రాగానే, రాజు కాగానే ఐశ్వర్యమదమత్తోహం, అధికార మదం వస్తుంది. ఆ మదముతో సర్వోహమితి మన్యతే, అంతా నేనే అనే అహంకారం కూడా వస్తుంది. కానీ ఓ యువరాజా, నువ్వట్లా కాకుండా చాలా వినయంగా ఉన్నావు. ఇంకొకరికి ఇట్లాంటి వినయము, ఇంతటి విధేయత సాధ్యము కానే కాదు. ఓ యువరాజా, నీ వినయమే రాబోయేటటువంటి శుభాన్ని సూచిస్తుంది. నీకు కూడా మంచి జరగడానికి కావలసినంత యోగ్యత ఉంది. అయితే మేమంతా సుగ్రీవుని వద్దకు వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం. నీ ఆజ్ఞ లేకుండా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యము అని వానరులందరూ చెప్పగానే అంగదుడు సరే, అందరము సుగ్రీవుని దగ్గరకు వెడదాము అని నిర్ణయం జరిగింది. ఇక అందరూ వెంటనే ఖముత్పేతు మహాబలాహ, అందరూ ఆకాశములోనికి ఎగిరారు. అందరూ పెద్ద పెద్ద నాదాలు చేస్తూ ఉన్నారు. అక్కడేమో శ్రీరామచంద్రుడు ఎదిరి చూస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు వానరుల రాక కోసమని ఎదిరి చూస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు రామునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. రామా, సీతమ్మ కనిపించినట్టేనయ్యా. హాయిగా కాస్త మనస్సును కుదుటపరుచుకో రామా. కార్యము సాధించకపోతే వానరులు ఇంత ఆలస్యము చేయలేరు. కార్యము సాధించకపోతే వానరులు మధువన భంగము లాంటి పనులు అస్సలు చేయరు. రామా, సీతమ్మ క్షేమంగా ఉన్నట్టేనయ్యా, అందులో సందేహమే లేదు. రామా, నువ్వు మా భూత్ చింతా సమాయుక్త సంప్రతి అమిత విక్రమా. నువ్వు గొప్ప పరాక్రమశాలివి కదా రామా. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.